హలో అన్న, మీ పేరు? రాజు. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? మళ్ళీ వైఎస్ఆర్ జగన్ వస్తుంది. ఎందుకని వైఎస్ఆర్ జగన్ వస్తుంది? బాగానే ఉంది కదా, గవర్నమెంట్ బాగానే చేస్తుంది. ప్రజెంట్ గవర్నమెంట్ బాగాలేదు, ప్రజలు చాలా యాంటీగా ఉన్నారు జగన్కి అంటున్నారు. అంటే బాగంటే ఏం కావాలి, ఇంకా ఏం కావాలి? డెవలప్మెంట్ ఏం లేదు, యువతకు ఉపాధి లేదంటున్నారు. డెవలప్మెంట్ లేనిదే స్కూల్స్, ఎడ్యుకేషన్ కదా. ఫస్ట్ డెవలప్మెంట్ అంటే ఎడ్యుకేషన్ కదా ఇప్పుడు యువతకు. దానికంటే మించి ఇంకేం కావాలి? అంటే జాబ్స్ చేయాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు డిగ్రీలు పూర్తి చేసిన వాళ్ళకి ఉపాధి కావాలి కదా, వాళ్ళంతా బెంగళూరులకి హైదరాబాద్లకి వెళ్తున్నారు అంటున్నారు. డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరికి జాబులు రావు, కష్టపడితే వస్తుంది. అంటే టీడీపీ జనసేన పొత్తు ఈసారి విజయం సాధించడం 100% అంటున్నారు కదా. ఎంతమంది కలిసి వచ్చినా ఆయన సింగిల్గా పోటీ చేస్తాడు, గెలుస్తాడు. అంటే వైఎస్ షర్మిల గారు సొంత చెల్లెలే వచ్చింది కదా, ఇప్పుడు ఆయనకు ఆపోజిట్గా ఇప్పుడు ఎలా చూడొచ్చు? సొంతోళ్ళు ఉన్నా ఎవరున్నా తనకు కాదనుకున్నప్పుడు ఎవరేం చేసినా తను గెలుస్తాడు, సింగిల్గా పోటీ చేస్తాడు. అంటే వాళ్ళిద్దరు స్ట్రాటజీ ఏమన్నా అనుకోవచ్చు, అన్నా చెల్లెళ్ళు ఏమన్నా ఓట్ బ్యాంక్ కోసం చీల్చడానికి ఇలా ఇలా యాక్ట్ చేస్తున్నారు అనుకోవచ్చా? ప్రజల్లో తనకు అభిమానం ఉంది, ఓట్లు వస్తాయి అంతే. ఎవరేమనుకున్నా అది సెకండరీ. అది అంతా వైఎస్ షర్మిల కానీ, చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరు వచ్చినా తను సింగిల్గా పోటీ చేస్తాడు, సింగిల్గా గెలుస్తాడు. అంటే 2014లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి పోటీ చేస్తారు, విజయం సాధించినారు. ఇప్పుడు 2024లో కానీ కలిసి పోటీస్తున్నారు కదా, ఇప్పుడు కానీ ఏమైనా విజయం సాధించే అవకాశం ఉందా? అప్పుడు 2014లో జగన్ అప్పుడు కొత్త ప్రభుత్వం, తనకు తెలియక తను తను ఏం చేశారో తెలియదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం అయితే గవర్నమెంట్ బాగానే రోల్ చేస్తుండగా, ఇంకేం కావాలి? స్కూల్స్ అన్నారు, స్కూల్స్ ఒకటి ఉంటే సరిపోతుందా అని? ఎడ్యుకేషన్ వైద్యం బాగానే ఉంది, హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి చూసారా? మన తెలంగాణ కంటే బాగుంది కదా స్కూల్స్. తెలంగాణ స్కూల్స్ కంటే ఆంధ్ర స్కూల్స్ బాగున్నాయని బయట టాక్ వస్తుంది, చూస్తున్నాం కదా, మనం కళ్ళ ముందు చూస్తున్నాం కదా. ఇంకోటి వైఎస్ షర్మిల గారు బయటకు వచ్చారంటున్నారు, కానీ 2014 ఎలక్షన్స్ అప్పుడు వైఎస్ షర్మిల గారే పాదయాత్ర చేసి 60 పైన స్థానాలు గెలిపించారు అన్న కోసము. మరి దాని గురించి ఏమంటారు? 2023లో కూడా తను పోటీ చేస్తా అన్నది. ఇక్కడ తెలంగాణలో ఏమైంది? తనని పట్టించుకోవట్లేదు, ఫస్ట్ తనని పట్టించుకోవట్లేదు జగన్. అంటే జగనే సొంత చెల్లిని తల్లిని పట్టించుకోలేదు, అందుకే వాళ్ళు బయటకు వచ్చేసారు అంటున్నారు. సొంత చెల్లెలైనా కానీ తనకు నచ్చినప్పుడు ఏం చేస్తారు? సొంతలు కానీ ఎవరైనా కానీ. తన గవర్నమెంట్ ఫామ్ చేసిండు, ప్రజల కోసం రూల్ చేస్తున్నాడు అంతే. ప్రజలే మన అనుకున్నాడు, సొంతలను కాదనుకున్నాడు. ఇప్పుడు ఒక్క నిమిషం, షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైతే టికెట్లు ఇవ్వరో వాళ్ళందరూ షర్మిల పార్టీలో చేరే అవకాశం ఉందా ఈసారి? చేరారండి. తను నమ్ముకున్న వాళ్ళకి తను ఎప్పుడు దూరం చేసుకోడు ఫస్ట్ జగన్. ఈసారి 60 నుండి 80 మంది దాకా మార్చేస్తున్నాడు ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ. అంటే వాళ్ళ మీద నెగిటివిటీ ఉంటేనే కదా మార్చేది, ఊరికి ఎవరు మార్చరు కదా అని. మనకి ఇంకా ఫామ్ రాలే కదా, రాని మనం ఎట్లా నిర్ణయం చేసుకుంటాం? మనం చెప్పగలం. ఫైనల్గా రాబోయే ఎన్నికల్లో 2024లో వైసీపీనే మళ్ళీ జెండా ఎగురుతుందంటారా? అవును, 100%. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.